ఇండియన్ టీం నుంచి మరో ప్లేయర్ రూల్డ్ అవుట్ అయ్యాడు. ఎస్, నిన్న జరిగిన మ్యాచ్ లో బ్యాక్ పెయిన్ కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోయిన వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కూడా చాలా లోవర్ ఆర్డర్ లో దిగాడు. అండ్ అదే బ్యాక్ పెయిన్ రీజన్ తో ఓడిఐ సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడని బీసీసీఐ అనౌన్స్ చేసింది. కరెక్ట్ గా సిరీస్ కు ఒక రోజు ముందు రిషబ్ పంత్ కూడా ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడు. ఫ్యూ డేస్ బ్యాకే T20 సిరీస్ స్క్వాడ్ నుంచి తిలక్ వర్మ రూల్డ్ అవుట్ అయ్యాడని చెప్పి బీసీసీఐ అనౌన్స్ చేసింది. సో లాస్ట్ 10 days లోనే ఇది థర్డ్ రూల్డ్ అవుట్ స్క్వాడ్ నుంచి. సో ఖచ్చితంగా రిషబ్ పంత్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు రూల్డ్ అవుట్ అవడమే కాకుండా వీళ్ళ వల్ల T20 వరల్డ్ కప్ స్క్వాడ్ కొంచెం మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ ముగ్గురులో తిలక్ వర్మకి రీప్లేస్మెంట్ మాత్రం చాలా క్రిటికల్ అవబోతుంది. ఎందుకంటే తిలక్ వర్మ చాలా కీ ప్లేయర్ కాబట్టి ఇండియన్ T20 స్క్వాడ్ లో ఒకవేళ తిలక్ వర్మ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ కి లేకపోతే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అనౌన్స్ చేయాలి అండ్ అది బెస్ట్ ప్లేయర్ అవ్వాలి. నా ఒపీనియన్ ప్రకారం అయితే శ్రేయస్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ రీప్లేస్మెంట్ ఫర్ తిలక్ వర్మ. మీరేమనుకుంటున్నారు? ఏ ప్లేయర్ తిలక్ వర్మని పర్ఫెక్ట్ గా రీప్లేస్ చేయగలరు అనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. ఇటువంటి క్రికెట్ అప్డేట్స్ కోసం క్రిక్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.